హరే కృష్ణ పిల్లలు, ఏం చేస్తాం మనం ఈరోజు? గెస్సింగ్తో పాటుగా మనం ఎడిషన్ కూడా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 2 గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మీరు ఏ క్లాసు? మీరు వెరీ గుడ్. 3rd క్లాస్లో ఇక్కడ 5 కూర్చున్నారు రౌండ్గా. వీళ్ళ మధ్యలో ఒక ప్లేట్తో 5 గ్లాసులు ఉన్నాయి కదా. ఆ పేపర్ గ్లాస్ కింద 1 to 5 నెంబర్స్ రాసి ఉన్నాయా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. మీ అందరు కూడా చేతిలో ఏం పట్టుకున్నారు చూపించండి. నీ దగ్గర 1 కాయిన్, నీ దగ్గర 2 కాయిన్స్, మీ దగ్గర 3, 4, 5, మీ దగ్గర కూడా 1 to 5 కాయిన్స్ పట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆ గ్లాసెస్ కింద ఉన్న నెంబర్స్ ఏవో మీకు తెలీదు, కానీ మీరు ఆ గ్లాసెస్ కింద ఉండే నెంబరు 1 అనుకుంటే 1లో 1 వేయాలి. 2 అనుకుంటే ఆ 2లో 2 కాయిన్స్ వేయాలి. అలాగా 1 to 5 నెంబర్స్ వరకు కూడా ఒక్కొక్కరు కూడా వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు మనం గ్లాస్ని తిరిగేసి చూద్దాం. చూసిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా 5 కింద 5 వేసారనుకోండి, 5 గ్లాసులో 5 వేసేస్తే 5 మీకే, 4లో 4 వేస్తే 4 మీకే. అయితే దానికన్నా తక్కువ వేసారనుకోండి, దాంట్లో ఎంత నెంబర్ ఉందో అంత మీకు ఇవ్వలేను. ఒకవేళ ఎక్కువ వేసారనుకోండి, దాని కింద ఉండే నెంబర్ ఎంతో అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాను. అప్పుడు మీ టీం మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ టీం మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చూద్దాం. అంటే ఇందులో 2 ఉన్నాయి చూడండి, గెస్ చేస్తూ ఎడిషన్ కూడా చెయ్యాలి. అప్పుడు ఎవరు విన్ అయ్యారో మనకు తెలుస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా గేమ్? రెడీయా? ఫస్ట్ 3rd క్లాస్ వేయండి, అందరూ వేయాలి. వెరీ గుడ్. మీరు కూడా వేయండి. వేసారా? ఇప్పుడు మనం రివీల్ చేద్దాం. ఎవరికి ఎన్ని కాయిన్స్ వచ్చాయి రండి చూద్దాం. ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కింద ఎంత ఉంది? 3. అంటే ఇవి మొత్తం కూడా నీకు రావు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దీని కింద ఎంత ఉంది? 1. అయితే మీకు ఇందులోంచి 1 మీకు పాయింట్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5. కింద 5 ఉంది. 5 క్లాప్స్ కూడా 5 వచ్చాయి. చాలు. ఇక్కడ చూడండి 1 ఉంది. దీని కింద ఎంత ఉంది? 4. కాబట్టి రావు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 2. దీని కింద ఎంత ఉంది? 2. వెరీ గుడ్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి మీకు ప్లేట్లో? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 2వ తరగతి వాళ్ళు వేసింది ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఇది ఎన్ని ఉన్నాయి చూడండి. ఇందులో 3 ఉన్నాయి. కింద ఎంత ఉంది? 1. అంటే మీకు 1 పాయింట్ వచ్చింది. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4. కింద ఎంత ఉంది? 3. అంటే మీకు ఇందులోంచి 3 వచ్చాయి. ఓకే. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5. కింద 5. వెరీ గుడ్. 5 వచ్చాయి. ఇందులో 1 ఉంది. కింద 2 ఉంది. ఇవి రావు. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి? 2. కింద ఎంత ఉంది? 4. ఇవి కూడా రావు. ఇప్పుడు కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్. 3వ తరగతికి ఎన్ని పాయింట్స్ వచ్చారా? 8 పాయింట్స్. 3వ తరగతి కన్నా 2వ తరగతికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి 2వ తరగతి విన్నర్.